ఖైరతాబాద్ మహా గణపయ్యను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి వర్షం కారణంగా భక్తుల రద్దీగా తగ్గినా సాయంత్రానికి వర్షం తగ్గేసరికి భక్తులు బారులు తీరారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేశ్వరి అందిస్తారు. ఖైరతాబాద్ లో వెలిసిన 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి మహాగణపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. రైట్, మనం చూస్తున్నాం ఇప్పుడు మన ఎదురుగా కూడా కొంతమంది డప్పు వాయిద్యాలతోటి గణనాథుణ్ణి దర్శించుకోవడానికి కూడా అంతా వచ్చారు. ఈ కళాకారుల బృందాన్ని కూడా అందరూ ఆసక్తిగా తిలకిస్తూ వస్తున్నారు. రైట్, క్యూ లైన్లు కూడా చూస్తున్నాం మనము. ఇరువైపులా కూడా స్వామివారికి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఇందాకనే మనతో డిఎస్పీ శిల్పవల్లి గారు కూడా మాట్లాడుతూ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము, భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కూడా ఆవిడ చెప్పారు. మనం ఉదయం నుంచి కూడా వర్షం కారణంగా చాలా మంది రాలేదు, బట్ ఇప్పుడైతే వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో క్యూ లైన్లన్నీ కూడా నిండుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతుందని అనుకున్న నేపథ్యంలోనే పోలీసు అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ పెట్టారు. ఖైరతాబాద్ చుట్టుపక్కల ఎవరు కూడా ట్రాఫిక్ చేయడానికి వీలు లేకున్నా కూడా కొన్ని ట్రాఫిక్ పాయింట్లు కూడా పెట్టారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. చూద్దాం. అయితే 2014కు ముందు వరకు కూడా ఒక్కో అడుగు పెంచుకుంటూ పోయినటువంటి ఉత్సవ సమితి 2014 తర్వాత ఒక్కో అడుగును దించుకుంటూ వస్తున్నారు, అక్కడ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 69 అడుగులకు చేరుకున్నారు ఖైరతాబాద్ మహాగణపతి. ఈసారి చూస్తున్నాం భారీ సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా జనాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానికి తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము గచ్చిబౌలి ప్రతిసారి వస్తారా గణనాథుని దర్శించుకోవడానికి? ప్రతిసారి వస్తాం. ఎలా అనిపిస్తుంది గణనాథుని? చాలా బాగా ఉన్నాయి ఉత్సవాలు కూడా. సనాతన ధర్మం కూడా చాలా ఈ మధ్య చాలా బాగా చెప్తున్నారు. పెద్ద వేద పండితులు కూడా చాలా బాగా ఎప్పుడు ఇట్లాగే ఇంకా చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. వచ్చారు మేము తిలక్ నగర్ అండి. తిలక్ నగర్ ప్రతి సంవత్సరం వస్తాం. మేము ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. అయితే కొంతమంది అంటారు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకొని ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయి అని. అవునండి. మీకుందా నమ్మకం? ఉంది, నమ్మకం ఉందండి. నేను పోయినసారి వచ్చి కోరుకున్నాండి, ఆ కోరిక నెరవేరింది. సో అందుకని మళ్ళీ వచ్చి దేవుడిని కోరుకొని వెళ్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాండి నేను. పోలీస్ వాళ్ళకి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. వాళ్ళు చాలా సేఫ్గా చూస్తారు. పబ్లిక్ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మన మొక్కులు అనేది భగవంతుడు మనం అనుకుంది మనసులో ఏ తలుచుకుంటే అది అవుతుంది. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది ఒకటి చెప్తా. లాస్ట్ ఇయర్ వినాయకుని దగ్గర నాకు చిన్న కాలుకి ఇన్ఫెక్షన్ జరిగింది. ఆ భగవంతుడు అనేది నన్ను కాపాడింది. కాబట్టి నేను ఫస్ట్ రోజు పండుగ రోజున ఎందుకు వచ్చినంటే ఆయన దర్శనం చేసుకోవాలని వచ్చిన. తమ ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేసి వారు ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. ఓ టు స్టూడియో.